ఇంకా మీకు యండమూరి వీరేంద్రనాథ్ గురించి అయితే మీకు తెలిసే ఉంటుంది కదండి. ఆయన పుస్తకాలు అయితే ఇంకా నా దగ్గర ఉన్నది చాలా కొద్ది కలెక్షనే. వారి అయితే ఇంకా అసలు ప్రతి పుస్తకం ఒక ఆణిముత్యం అనే చెప్పాలి. లేడీస్ హాస్టల్ ఇదొక పెద్ద గొప్ప విచిత్రమైన స్టోరీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉంటారన్నది అప్పట్లో రాసి ఉంటారు. అలా ఉంది ఈ లేడీస్ హాస్టల్ స్టోరీ. చాలా బాగుంటుంది. ఇది చదివే వాళ్ళకి చక్కగా ఓపిక, అలాగే చదవాలనే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి మనిషి కూడా పుస్తకాలు చదవడం ఒక మంచి హ్యాబిట్ అండి. అది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ భాష అయినా పర్లేదు, కానీ చదవడం అనేది మాత్రం చాలా మంచి హ్యాబిట్. అది చదవండి పుస్తకాలు. ఈ పుస్తకం అనే కాదు, నచ్చిన పుస్తకం ప్రతిదీ కూడా తీసి చదువుతూ ఉండండి. అలాగే ఈ అంతర్ముఖం అన్నది మాత్రం ప్రతి వాళ్ళు చదవలసిన పుస్తకం అండి. ఇది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ అని కాదు, మన అంతరాత్మ గురించి మనం తెలుసుకునే అంతర్ముఖం అన్నమాట. ఈయన చూసారండి, ఈయన ప్రతిదానికి కొటేషన్స్ కింద చెప్తూ ఉండేవారు అన్నమాట. దేని గురించి ఏంటి అన్నది పక్కన పెడితే, ఆయన చదివింది చూసి ఆయన రాసే ప్రతి ఇంట్రడక్షన్ కూడా తోటే మనం చాలా గొప్ప ఫీల్ వచ్చేస్తుందండి. సముద్రం కన్నా గొప్ప ఇంట్రావెక్ట్ లేదు. కెరటం ఎంత ఉధృతంగా తీరాన్ని ఢీకొన్నా దాని అంతర్ముఖ ప్రయాణం సాగర గర్భం వైపే. మనసు కన్నా గొప్ప కాంట్రాడిక్షన్ లేదు. జీవితం పియానో మెట్ల మీద ఎంత స్వార్థం. ట్యూన్ వాయించిన పాట మాత్రం ప్రేమించే మరొక మనసు కోసమే. బాగుంది కదండి ఈ కోటు. అలా ప్రతిదీ కూడా ఆయన మనసుకు హత్తుకునేటట్టుగా చేసే ఈ పుస్తకం గురించి చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. నా వాయిస్ వినిపిస్తుందా అండి? హలో, నా వాయిస్ వినిపిస్తుందా అండి? హలో, నా వాయిస్ వినిపిస్తుంది కదండి? ఓకే, మీరు ఎవరైనా కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక్కడ యండమూరి గారి నల్లంచు తెల్ల చీర సూపర్ అండి. అలాగే ఇంకొకటి ప్రియురాలు పిలిచే, ఈ బుక్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి, హైలైటే. ఈ సినిమాలో కూడా తీశారండి, చిరంజీవి గారు హీరోయిన్ ఈ సినిమా తీశారు. ఇది చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. హాయ్, హలో హలో, నమస్తే నమస్తే. ఒక చిన్న మాట, హలో, థ్యాంక్ యూ అండి. అవును, ఈరోజు లైవ్కి వచ్చానండి. ప్లీజ్ హాయ్. మీరు వచ్చేసి పన్నెసలలో నేను తీసుకొస్తాను. హాయ్ అండి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే రవి మంత్రి గారి యొక్క బుక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ గురించి మాట్లాడుతున్నానండి. మీరంతా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లైవ్లో కొంచెం వచ్చి కలవండి, చూడండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనిపిస్తుందండి బుక్. హలో హలో, హాయ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.